గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఫ్లాక్ సీడ్స్ బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. అయితే అసలు ఫ్లాక్ సీడ్స్లో అసలు ఏముంటాయి, సో ఇది షుగర్ని తగ్గించడానికి ఏ విధంగా పనిచేస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డైటీషియన్ జ్యోతిర్మయి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు డయాబెటీస్ ఉందంటే షుగర్ వ్యాధి అందరు సెట్ చేస్తూ ఉంటారు. ఏ ఫుడ్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, ఏ ఫుడ్స్ తీసుకుంటే షుగర్ బాగా పెరిగిపోతుంది, ఎట్లా అవాయిడ్ చేయాలి, ఇలాగా. ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు బాగా పనిచేస్తాయని చెప్తూ ఉంటారు. అంటే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇట్లా. సో అవిసె గింజలు తీసుకుంటే డయాబెటీస్, షుగర్ వ్యాధి నిజంగానే కంట్రోల్లో ఉంటుందా, ఎట్లా తీసుకోవాలి? చాలామంది అంటే తీసుకున్న వాళ్ళు, మీరు లాస్ట్ టైం ఎపిసోడ్లో చెప్పినప్పుడు కింద కొంచెం మాకు బ్లోటింగ్గా అనిపించింది ఇలా రాశారు, అట్లా కూడా అవుతుందా? సో జనరలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు రికమెండ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ డైట్ కనుక తీసుకున్నట్టు అవుతాయి. అంటే డయాబెటీస్ రాకముందు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే రైస్ ఎక్కువ తీసుకుంటారు, కర్రీ క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుంది. అంటే ప్రతి ఇళ్లలో మనం ఇది కామన్గా చూస్తూ ఉంటాం. రైస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు, కర్రీ కూడా తక్కువనే ఉంటుంది. మళ్ళీ ప్రోటీన్ ఇలాంటివి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది వాళ్ళ ప్లేట్లో కనిపించవు. సో ఫ్లాక్ సీడ్స్ అనేవి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడే కానీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కొంచెం తక్కువగా, స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు హై గ్లైసమిక్ ఇండెక్స్, లో గ్లైసమిక్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటాం. హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మనకి వైట్ రైస్ వస్తుంది, దాంతోపాటు మనకి ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ వచ్చేస్తాయి, కొన్ని కార్బ్స్ అన్నీ మనకి హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి. ఎప్పుడైతే హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటామో తిన్న వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అయిపోతాయి. సో అదే సేమ్ హై గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్నే మీరు డిఫరెంట్ వేలో తింటే మీకు షుగర్ లెవెల్స్ అంత స్పైక్ అవ్వవు. అంటే ఎగ్జాంపుల్, ఒక ప్లేట్ ఉంది, ఒక ప్లేట్లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉన్నాయి, కొంచెం 25% కార్బ్స్ ఉన్నాయి, 25% ప్రోటీన్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడే కానీ డయాబెటీస్ ఉన్నా, వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా కానీ మీరు ఇలాంటి మెథడ్ కనుక ఫాలో అవుతే షుగర్ లెవెల్స్ అంతా స్పైక్ అవ్వవు అనమాట. ఫస్ట్ కంప్లీట్ ద ఫ్రూట్స్, వెయిట్ ఫర్ 15 to 20 minutes. దాని తర్వాత వెజిటేబుల్స్ తీసుకోండి, మంచిగా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకోండి. దాని తర్వాత ప్రోటీన్, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్. ఇలా తీసుకుంటే షుగర్ లెవెల్స్ అంత తొందరగా స్పైక్ అవ్వదు. దిస్ ఇస్ వాట్ వి జనరలీ సజెస్ట్. సో కొంతమందికి ఇలా తీసుకోలేకపోతారు, అంటే ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. దానికన్నా బిఫోర్, అంటే మీల్కి బిఫోర్ జనరలీ ఫ్లాక్ సీడ్స్ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను, బాగా నమలేసి తినేసాం. ఎందుకంటే మనకి ఓవరాల్గా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫుల్నెస్ ఫీలింగ్ వస్తుంది, సషైటీ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ఫుడ్ తినలేకపోతాం. వాటర్లో కలిపేసి తీసుకోవడం, పౌడర్ చేసి వాటర్లో కలిపేసి తీసుకోవడం వల్ల కడుపు ఫుల్ ఉంటుంది. దాని తర్వాత మనం ఫుడ్ తీసుకున్నప్పుడు తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం. సో ఓవరాల్గా ఇంటేక్ తగ్గుతుంది అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఓకే, ఈ ఫ్లాక్ సీడ్స్ని అంటే ఇది కొంచెం నానబెట్టామనుకోండి, ఒక జెల్ లాగా అట్లా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్లాక్ సీడ్స్ని అసలు మనం ఎలా తీసుకోవాలి? ఫ్లాక్ సీడ్స్ యాక్చువల్లీ మనం బాగా నమిలేసి తింటే బెటర్, బట్ ఇప్పుడున్న జనరేషన్లో వీ డోంట్ చూ ప్రాపర్లీ, బికాజ్ మనం తినే ఫుడ్ 32 times చూ చేయాలి, ఇప్పుడు ఎవరు చెయ్యట్లేదు. అదే ఫ్లాక్ సీడ్స్ అంటే మీరు అలాగే తినేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్ విల్ బీ సేమ్ ఇన్ ద పాటీ. సో ఇది కరెక్ట్గా కాదు. సో దీన్ని మనం ఏం చేయాలి, గ్రౌండెడ్ ఫ్లాక్ సీడ్స్ అంటాం. అంటే దాన్ని మిక్సీ చేసి కొంచెం గ్రౌండ్ చేసి తీసుకోవచ్చు, బట్ దీన్ని ఫ్రై చేయకుండా గ్రౌండ్ చేస్తే బెటర్. బికాస్ చాలా మంది ఏం చేస్తారంటే డ్రై రోస్ట్ చేస్తారు. డ్రై రోస్ట్ చేయడం వల్ల దాంట్లో ఉండే ఎసెన్షియల్స్ ఆయిల్ వెళ్ళిపోతాయి. సో అలాగే పౌడర్ చేసి దాన్నే బాగా నమిలేసి, లేదంటే మీరు సాలెడ్స్ పైన స్ప్రింకిల్ చేసి అలా తీసుకుంటే బెటర్. అండ్ ఇందాక మీరు అన్నారు చాలా మందికి బ్లోటింగ్ ఇలాంటివన్నీ కంప్లైంట్స్ వస్తాయని. ద ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మీరు ఫ్లాక్ సీడ్స్ కానీ ఏదైనా ఫైబర్ రిచ్ ఐటమ్ తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ తక్కువగా తీసుకుంటే డెఫినెట్లీ బ్లోటింగ్ ఉంటుంది. అండ్ ఇది వరకు మీకు ఎప్పుడూ ఫ్లాక్ సీడ్స్ కానీ ఇంకా వేరే ఏ ఫైబర్ రిచ్ ఐటమ్స్ కానీ అలవాటు లేనప్పుడు ఫస్ట్ టైం మీ బాడీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు బ్లోటింగ్ సమస్యలు వస్తాయి. సో ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే ప్రాబ్లం. సో క్వాంటిటీ అనేది చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేయండి. జనరల్లీ మనం పిల్లలకి ఎలా స్టార్ట్ చేస్తాం, ఒకేసారి మనం అన్నం పెట్టేయం కదా, బికాస్ దాన్ని మిక్సీ చేసి కొంచెం పేస్ట్ లాగా పెట్టి వాళ్ళకి అలవాటు చేసి ఎలా బాడీ వాళ్ళకి అలవాటు అవుతుందో, మనం కూడా మన బాడీకి ఏదన్నా కొత్త ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి. ఫ్లాక్ సీడ్స్ తక్కువ క్వాంటిటీలో ఇచ్చి రెగ్యులర్గా మనం కొంచెం కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ పోయి వాటర్ కంటెంట్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. బికాస్ ఫైబర్ ఏంటి అంటే వాటర్ చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే మిగతా ఐటమ్స్ ఏది తీసుకున్నా కానీ ఫైబర్ బాగా డైజెస్ట్ అవ్వడానికి మనకి
వాటర్ ఎక్కువ కావాలి. ప్రతి 20 కేజీలకి మినిమం 1 లీటర్ నీళ్ళు ఉండేలాగా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ 60 కేజెస్ బరువు ఉన్నారనుకోండి, 3 నుంచి 3.5 లీటర్లు నీళ్ళు తీసుకోవాలి. అదే మీరు ఫైబర్ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు ఇంకొక 1/2 లీటర్ వాటర్ కనుక తీసుకున్నట్టు అయితే చాలా బెటర్ ఉంటుంది. ఓకే. అయితే ఫ్లాక్స్ సీడ్స్ని అసలు రోస్ట్ చేయకూడదు, పచ్చివే అలా పౌడర్ చేసి ఏదైనా సాలడ్స్లో తీసుకోవటం కానీ లేదంటే అలాగే ఫుడ్తో పాటు తీసుకోవడం కానీ చేయాలి, అంతేనా? ఎస్, అలాగే చేయాలి. ఎందుకంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అనమాట. సో జనరలీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి ఎక్కువ మట్టికి చాలా మంది ఫ్లాక్స్ సీడ్స్ అనేవి తీసుకుంటారు. సో ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ALA రూపంలో ఉంటుంది, ఆల్ఫా లినోలిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. అండ్ EPA DHA అంటాము. ఈ EPA DHA కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్సే. కానీ ఇవన్నీ ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లో దొరకవు అనమాట. ఓన్లీ మనకి ఒమేగా 3 దొరికేది ప్లాంట్ బేస్డ్ సోర్సెస్లో అంటే వాల్నట్స్లో కానీ ఫ్లాక్స్ సీడ్స్లో కానీ ఉంటుంది. సో ఈ ఒమేగా 3 మరి ఎక్కువగా రోస్ట్ చేసినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం క్రంచీగా ఉంటే తినడానికి బాగా ఉంటుందని అంటారు. సో ఏ ఆయిల్ సీడ్స్ కానీ ఎక్కువగా రోస్ట్ చేస్తే దట్ ఈస్ నాట్ దాట్ బెనిఫిషియల్ అనమాట. సో అలాగే పచ్చిగా గ్రౌండ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకెక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, చక్కగా చెప్పారండి. అంటే ప్రతిరోజు ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్సే కాదు ఎవరైనా కానీ ఒక క్వాంటిటీ ఇంత మోతాదు తీసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ అంటే దానికి ఏమైనా మెజర్ ఉంటుందా? ఎస్ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే ఆయిల్ సీడ్స్ కాబట్టి ఫైబర్ మరీ ఎక్కువగా కూడా తీసుకోవద్దు, బికాజ్ అగైన్ మళ్ళీ ఇంకెక్కువ బ్లోటింగ్ అవుతుంది. సో మనం రోజుకి 25 to 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ డైట్లో ఉండాలి. సో ఓన్లీ మనకి ఫ్లాక్స్ సీడ్సే కాకుండా మిగతా సీడ్స్ అండ్ నట్స్ ఫైబర్ ఎక్కువ ఉండే పీచు పదార్థాలు లైక్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా ఉండాలి. సో ఓవరాల్గా మనం తీసుకున్నట్టు అయితే నట్స్ అండ్ సీడ్స్ 1 హ్యాండ్ఫుల్ తీసుకోవచ్చు అనమాట. లేదు ఓన్లీ మీరు సీడ్సే కన్జ్యూమ్ చేసుకుంటున్నారంటే 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. నట్స్, సీడ్స్ ఇలాంటివన్నీ కూడా చాలా మనకి ఆరోగ్య లాభాలు చేకూర్చేవే. షుగర్ ఉంది లేదు, బీపీ ఇలాంటి ఇష్యూస్తో పని లేకుండా నార్మల్గా ఎవరైనా వీటిని తగినంత మోతాదులో తీసుకోవచ్చు. లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే కనుక ఖచ్చితంగా బెనిఫిట్స్ అనేవి అందుతాయి. సో ప్రతిరోజు తీసుకుంటే మంచిది. జనరల్గా ఆహారమే ఔషధం ఇలా చెప్తూ ఉంటారు. అవును. మనం తీసుకునే ఆహారాలు మన హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ఇట్లాగా ఇప్పుడు ఏం మిస్ అవుతే మనకు మోకాలు నొప్పులు వస్తాయి, ఎలాంటి డెఫిషియన్సీ ఉంటే మనకు మోకాలు నొప్పులు వస్తాయి? సో జనరలీ మోకాలు నొప్పులు అనేది ఈ మధ్య కామన్. ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వేర్ అండ్ టియర్ అంటాము, దానివల్ల మోకాలు నొప్పులు వస్తాయి అనమాట. మెయిన్లీ కారణం ఏంటంటే లోపల కార్టిలేజ్ ఉంటుంది. 2 జాయింట్స్, ఎప్పుడైతే 2 జాయింట్స్ ఉంటాయో 2 జాయింట్ మధ్యలో మనకి కార్టిలేజ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, దాంతోపాటు మనకి సైనోవిల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, ఇది కూడా తగ్గిపోతుంది. సో జనరలీ మోకాలు నొప్పులు ఒకటే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ మోకాలు కాకుండా ప్రతి ఒక్క జాయింట్లో మనకి కార్టిలేజ్ ఇంకా సైనోవిల్ ఫ్లూయిడ్ ఉంటుంది. కొంతమందికి మోకాల్లో నొప్పి వస్తుంది, కొంతమందికి హిప్ జాయింట్ దగ్గర నొప్పి వస్తుంది, కొంతమందికి ఇక్కడ ఎల్బో, షోల్డర్ జాయింట్. ఏ జాయింట్స్ తీసుకున్నా కానీ ఏదైనా ఒక పర్టికులర్ జాయింట్, ఎగ్జాంపుల్ ఇది 3 జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ రెండింటి మధ్యలో జాయింట్ కూడా మనకి లూబ్రికేషన్ గురించి సైనోవిల్ ఫ్లూయిడ్ కావాలి, కార్టిలేజ్ కావాలి. సో ఓవరాల్గా మనం బోన్ స్ట్రక్చర్ ఇవన్నీ చూసుకున్నట్టు అయితే బోన్కి కాల్షియం కావాలి. కాల్షియం, వైటమిన్ D, K2 అండ్ కొన్నిసార్లు మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఓన్లీ బోన్స్కే. కానీ మోకాలు జాయింట్ వచ్చేవరకు మనకి దీంట్లో సైనోవిల్ ఫ్లూయిడ్ ఇంకా మనకి కార్టిలేజ్ పెరగడానికి కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. స్పెషల్లీ మనం గ్లూకోజమిన్ అంటాం, గ్లూకోజమిన్ సల్ఫేట్స్ కానీ కాండ్రైటిన్ సల్ఫేట్స్ కానీ. సో ఇవి ఏం చేస్తాయి అంటే లోపల గుజ్జుని సహజంగా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని ఫుడ్స్లో అవైలబుల్ ఉంటాయి, స్పెషల్లీ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఎక్కువగా తీసుకోవాలి. ష్రింప్స్ అంటాము, రొయ్యల్లో కూడా కొంచెం న్యాచురల్గా గ్లూకోజమిన్ ఉంటుందన్నమాట. సో అది మనం తీసుకున్నప్పుడు కొంచెం కార్టిలేజ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది నీస్ పైన. అలా ఎక్కువ నీ పైన ప్రెషర్ పడింది అనుకోండి, తొందరగా కార్టిలేజ్ అరిగిపోవడం కానీ ఇలా జరుగుతుంది. సో కార్టిలేజ్ లో కూడా మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఉంటుంది అనమాట. లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కార్టిలేజ్ చాలా అరిగిపోయి ఇంకా లెగడానికి, కూర్చోడానికి ఇబ్బందిగా ఉండడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, అండ్ ఇంకా ఇలాంటివి చూసుకుంటూ పోతే ప్రతి చిన్న దానికి ఇబ్బందులు అనేది వస్తుంది అనమాట. సో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ జనరలీ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. దానికన్నా ముందు స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 ఇవి ప్రైమరీ స్టేజెస్ అనమాట. సో ప్రైమరీ స్టేజెస్లో ఏమవుతుందంటే మనం ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం, మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్సర్సైజ్ కరెక్ట్గా లేకపోతే డెఫినెట్లీ దట్ క్యాన్ లీడ్ టు మనకి బోన్ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి.
చాలా మంది ఏమనుకుంటారంటే నేను డైట్ ఒక్కటి చేస్తే సరిపోతుంది హెల్దీ నీడ్స్కి అనుకుంటారు, బట్ అది కాదు. ఎక్సర్సైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్సర్సైజ్తో పాటు బోన్స్ కి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తే ఈజీగా బోన్ జాయింట్ అనేది హెల్దీగా ఉంటుంది. ఓకే. అయితే మటన్ సూప్ తీసుకుంటే బోన్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి, ఓవరాల్ బాడీ టోటల్ బాడీ హెల్త్ కూడా బాగుంటుంది అంటారు. అయితే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందా? ఎస్, బోన్స్ స్పెషల్లీ మనం తీసుకున్నట్టు అయితే బోన్స్కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాల్షియం అనమాట. అండ్ ఇవే కాకుండా ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ, వైటమిన్ K2 అండ్ మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, దీంతో పాటు వైటమిన్ D, ఇవన్నీ మైక్రోన్యూట్రియంట్స్. అంటే తక్కువ మోతాదులో కావాలి, మన బోన్ డెవలప్మెంట్కి, ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ మైక్రోన్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్ అనమాట. చాలా మంది ఈ ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకుంటారు. మనం మటన్ కానీ, చికెన్ కానీ, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఏది తీసుకున్నా కానీ మనకి కావాల్సిన అమినో యాసిడ్స్ అంటాము. సో ఈ ప్రోటీన్స్ అంటే ఏంటంటే అమినో యాసిడ్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ని మనం ప్రోటీన్స్ అంటాం. సో ఓన్లీ మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో నుంచే 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వస్తాయి. సో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ మన బోన్కి చాలా ఇంపార్టెంట్. అది కాకుండా దీంతో పాటు మన లోపల కార్టిలేజెస్, సైనోవల్ ఫ్లూయిడ్కి కూడా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఎవరికైతే మోకాలు నొప్పులు ఇంకా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో డెఫినెట్లీ నేను నాన్ వెజిటేరియన్ సజెస్ట్ చేస్తాను. బట్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకొని, లైక్ ఓవర్గా ఉంటే, ట్రైగ్లిసరైడ్స్ మోర్ దాన్ 200-300 ఉంటే తగ్గించి, అంటే వీక్లీ వన్స్ అలా తీసుకుంటే మంచిదే. డెఫినెట్లీ యూ కెన్ హ్యావ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్. మోకాలు నొప్పులు ఉన్నాయి, లేదా మోకాలలో గుజ్జు జరిగిపోయింది, సో ఆ మోకాల హెల్త్ అసలు బాగాలేదు ఉన్నప్పుడు ఒక 5 ఫుడ్స్ ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాలి. సో మిగతా కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ పక్కన పెడితే ఈ 5 ఫుడ్స్ తీసుకోవాలంటే ఏమేమి ఉంటాయి? ఒకటి ప్రోటీన్ అండి. ప్రోటీన్లో నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అన్నీ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఏది తీసుకున్నా కానీ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ బాడీకి అందాలి. ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్లో డిఫరెంట్ ఉంటాయి, ల్యూసిన్, ఐసోల్యూసిన్, ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలి. సో దానికి కంపల్సరీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్, వెజిటేరియన్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ అయితే ఫుల్ఫిల్ చేయాలి. ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం రిచ్, బికాస్ కాల్షియం అనేది మనకి రోజుకి 1000 mg పర్ కావాలన్నమాట. 1000 mg తీసుకోవాలన్నమాట RDA ప్రకారం చూసుకుంటే. సో దాదాపు చాలా మందికి ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వాళ్ళంతా తీసుకోరు. డెఫిషియన్సీ, డెఫినెట్లీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. సో కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫూల్ మకానా తీసుకోవచ్చు, మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ సోర్సెస్ తీసుకోవచ్చు, మళ్ళీ తర్వాత మిల్లెట్స్ తీసుకోవచ్చు, దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది. నువ్వులు తీసుకోవచ్చు, కాల్షియం సోర్సెస్ ఎక్కువ ఉంటుంది, కంపల్సరీ కాల్షియం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ D. వైటమిన్ D సోర్సెస్ మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా దీన్ని సన్షైన్ వైటమిన్ అంటారు, మనకి సన్ నుంచి వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం సన్ ఎక్స్పోజర్ చేసినప్పటికీ కూడా మన బాడీ కన్వర్షన్ అనేది ఉండట్లేదు. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. సో అడిషనల్ సప్లిమెంట్స్తో పాటు, సప్లిమెంట్స్ కన్నా ముందు మనం వైటమిన్ D ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ D అండ్ దాంతోపాటు మనకి మెగ్నీషియం ఇంపార్టెంట్. బికాస్ మెగ్నీషియం అనేది మోర్ దెన్ 700+ ఫంక్షన్స్ ఒక్క మెగ్నీషియం పైన డిపెండ్ అవుతుంది. సో ఈ ఒక్క మెగ్నీషియం తగ్గిపోతే కూడా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. దీనికి సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీ మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ ఓవరాల్ ఇదే కాకుండా మనకి కాల్షియం రిచ్ ఐటమ్స్ ఇందాక చెప్పాను కదా, దాంతోపాటు ఇంకా మిగతా మైక్రోన్యూట్రియంట్ రిచ్ ఉన్న సీడ్స్ అండ్ నట్స్ కానివ్వచ్చు, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానివ్వచ్చు, కంపల్సరీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. నొప్పులు బాగా ఉన్నాయి అంటే ఏదైనా ఫుడ్స్ తీసుకుంటే ఆ నొప్పులు పెరిగే అవకాశం ఉంటుందా? మోకాళ్ళ హెల్త్ని పాడు చేసే ఆహారాలు ఏమైనా ఉంటాయా? సో జనరలీ ఇది ఒక మిత్ అండి. బికాజ్ మోకాలని ఏ ఫుడ్ అయినా కానీ బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఏ ఫుడ్ కానీ హార్మ్ చెయ్యదు బాడీకి. సో జనరలీ ఏమవుతుందంటే కొంతమందికి లోపల కార్టిలేజ్ పోయిందన్నాను. సో ఈ కార్టిలేజ్ పోయినప్పుడు 2 జాయింట్స్ దగ్గరకు వస్తాయి, రప్చర్ అవుతాయి. సో ఈ కార్టిలేజ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఈ బోన్ అనేది కొంచెం జరుగుతుంది అనమాట. కార్టిలేజ్ డెవలప్ అవుతుంది కాబట్టి జరుగుతుంది. ఆ టైంలో కొంతమందికి పెయిన్ రావడం కానీ, అలా ఎక్కువగా నొప్పులు ఇంకా పెరిగిపోయాయి అనే భ్రమలో ఉంటారు. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ గుడ్. ఒకవేళ మీకు పెయిన్స్ కొంచెం ఎక్కువ పెరుగుతున్నాయి పర్టికులర్ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే దట్స్ ఓకే, దట్ ఈస్ ఏం ప్రాబ్లం ఉండదు, మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏ ఫుడ్ హార్మ్ చేయదండి. ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని అలా ఏముండదు. చాలా మంది చెప్తుంటారు వంకాయలు తీసుకుంటే పెయిన్స్ పెరుగుతాయి అట్లా, అదంతా అబద్ధమే. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది బాడీ టైప్ అండి. అంటే ఓవరాల్గా నేను చెప్పను అంటే ఇవన్నీ తీసుకుంటే మీకు నొప్పులు అస్సలకే రావని. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. కొంతమందికి అంటే నేను సజెస్ట్ చేసిన వాళ్ళకి నొప్పులు ఉన్నా కానీ నేను అన్ని సజెస్ట్ చేసినప్పుడు
వాళ్ళకి ఏ నొప్పులు రాలేవు. అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బాడీ. మీ బాడీ రియాక్షన్ ఆ పర్టికులర్ ఫుడ్కి ఎలా ఉంటుంది అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఏదైనా కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అది రావడానికి. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణమే దీనికి. సరైన ఆహారం తీసుకుని సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. సో వెయిట్ ఎక్కువగా ఉండడం, ఒబెసిటీ కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా ఉండాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.